మనం విశ్వాసాన్ని నోటితో ప్రకటిస్తే సరిపోతుందా? చూడండి, అనేక మంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మాకు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించడని, దేవుడు మాకు ఆస్తినిచ్చాడని, ఆయుష్నిచ్చాడని, అంతస్తునిచ్చాడని వారి యొక్క విశ్వాసాన్ని బట్టి పొందుకున్న కార్యాల గురించి వారు ఎంతో బలంగా సంఘాల్లో ప్రకటిస్తూ ఉంటారు. మంచిదే, దేవుని గురించి, దేవుడు మనకు చేసిన ఆ యొక్క కార్యాల గురించి మన విశ్వాసాన్ని ప్రకటించడం చాలా గొప్ప విషయమే. అయితే విశ్వాసము అంతటితో ఆగిపోతే కుదరదు. ఎందుకంటే విశ్వాసము విధేయతతో కూడిన క్రియలను కూడా కోరుతుంది. చూడండి, అబ్రహామును దేవుడు ఇస్సాకును బలిమ్మన్నప్పుడు, లేక పుట్టిన కుమారుని బలిగా తిరిగి ఇమ్మన్నప్పుడు అబ్రహాము క్రియారూపకంగా తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాడు. కనుక మనము సంఘము లోపల ఎంత బలముగా నీ యొక్క విశ్వాసాన్ని ప్రకటించినా, సంఘము వెలుపల సమాజము నీ యొక్క విశ్వాసానికి తగిన క్రియలు చూడకపోతే నీవు ఒక్కడిని కూడా దేవుని వైపు తిప్పలేని వాడుగా ఉండిపోతావు. నీ క్రియలను, నీ సత్క్రియలను ఎప్పుడైతే నీ విశ్వాసానికి తగినట్టుగా క్రియలను ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్న ప్రజలు గమనిస్తారో అప్పుడే నువ్వు అనేక మందిని యేసు తట్టు తిప్పగలవు. విశ్వాసము గురించి యాకోబు పత్రిక ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసము మృతము అంటుంది. కనుక విశ్వాసం ఎప్పుడైనా సరే విధేయతతో కూడిన క్రియలను సాగించాలని కోరుకుంటుంది. అటువంటి విశ్వాసము ప్రభు మనందరికీ దయచేయను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.